పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, సువార్తికుడైన పునీత మార్కు గారి మహోత్సవ వాక్య పరిచర్యకి మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. మార్కు సువార్త 16వ అధ్యాయము 14వ వచనము నుండి 18వ వచనము వరకు. తదుపరి 11 శిష్యులు బుధించుచుండా యేసు వారికి ప్రత్యక్షమై సజీవుడై లేచి వచ్చిన తనను చూచిన వారి మాటలను కూడా నమ్మనందున వారి అవిశ్వాసమునకు హృదయ కాఠిన్యమునకు యేసు వారిని గద్దించను. మరియు ఆయన వారితో ఇట్లనెను, మీరు ప్రపంచమందంతట తిరిగి సకల జాతి జనులకు సువార్తను బోధింపుడు. విశ్వసించి జ్ఞానస్నానం పొందువాడు రక్షింపబడును, విశ్వసింపని వానికి దండన విధించబడును అని పలికెను. క్రీస్తునందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, మార్చి నెల 25వ తారీఖు యావత్ కథోలిక స్త్రీ సభ సువార్తికుడు పునీతుడైనటువంటి మార్కు గారి యొక్క మహోత్సవాన్ని ఘనంగా కొనియాడుతూ ఉంది. వాక్య పరిచయల ముందుకు వెళ్లే ముందుగా మీకు అతి ముఖ్యమైన సమాచారం. నేను ఈ రోజు నుండి ఇస్రాయేల్ దేశం హోలీ ల్యాండ్ పవిత్ర భూమి టూర్కి వెళుతున్నాను. పవిత్ర భూమి యాత్రకు వెళుతున్నాను. ఒక 45 మందిని తీసుకొని వెళ్ళటం జరుగుతుంది. మా కోసం ప్రార్థన చేయండి. నేను మాటిస్తున్నాను, మీ అందరి కోసం ఆ యేసు ప్రభు జన్మించి జీవించి మరణించి పునరుత్థానమైనటువంటి ఆ పవిత్రమైన స్థలాలలో మీకోసం మీ ఉద్దేశాల కోసం ప్రార్థన చేస్తాను. మీలో ఎవరైనా కానీ మాకు అక్కడ చేసే పూజల్లో భాగం కావాలి, దీవెనలు కావాలి అనుకున్నటువంటి వారు మీలో చాలామంది దగ్గర నా యొక్క వాట్సాప్ నంబర్ ఉంది. వాట్సాప్లో మీ ఉద్దేశాలు రాయండి. పూజలు పెట్టించాలి అనుకున్నటువంటి వారు నా గూగుల్ పే, ఫోన్పే నంబర్లు మీ దగ్గర ఉన్నాయి. కాబట్టి మీరు కావలసినటువంటి ఆ పూజ మాస్ ఇంటెన్షన్స్ మీరు పంపించవచ్చు. కానీ నాకు ఈ రోజుతో మాత్రమే మీరు పంపించండి త్వరగా, అప్పుడే మాకు చేరతాయి. తర్వాత పంపించిన నాకు మీరు పంపించినట్టుగా మెసేజ్ రాదు కానీ బట్ వాట్సాప్ ద్వారా నాకు మీరు పంపించినట్టుగా నా సమాచారం తెలుస్తుంది. తప్పనిసరిగా మీ పూజలు నేను అక్కడ చేయటం జరుగుతుంది. మేము 5 గురువులు వెళుతున్నాం. ఈ టీంతో పాటు మేమందరం కూడా మీకోసం ప్రార్థన చేయటం జరుగుతుంది. నా గూగుల్ పే, ఫోన్పే నెంబర్ మీ దగ్గర ఉంది కాబట్టి కావాలి అనుకున్నటువంటి వారు పంపించవచ్చు. ఆ పవిత్ర భూమిలో దివ్యబలి పూజ కావాలి అనుకున్నటువంటి వారు పంపించవచ్చు. ఈ సందర్భంగా మీకు ఒక ముఖ్యమైన సమాచారం ప్రియులారా, ఏమిటి అంటే కొన్నిసార్లు వీడియోలు సరైన సమయానికి రాకపోవచ్చు, 5 గంటలకు రిలీజ్ చేయలేకపోవచ్చు. కాబట్టి కొన్నిసార్లు అసలు వీడియో రాకపోవచ్చు. అక్కడ ఉన్నటువంటి వెసులుబాటును బట్టి మరి ఈ 10 రోజుల పాటు అడ్జస్ట్ చేసుకోండి దయచేసి. మరలా తిరిగి వచ్చిన తర్వాత యథావిధిగా ఉదయం 5 గంటలకి మీకోసం ప్రతిరోజు కూడా దేవుని యొక్క వాక్యం అందించబడుతుంది. ఇప్పుడు మనం మార్కు గారి యొక్క పండగ వాక్య పరిచయలోనికి వెళ్ళటానికి ప్రయత్నం చేద్దాం. ప్రియులారా, ప్రథమంగా ప్రారంభములో మనందరం తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే మనకి 4 సువార్తలు ఉన్నాయి. ఆ 4 సువార్తలలో కూడా బైబిల్ గ్రంథంలో వరుస ప్రకారం చూస్తే మనకి మత్తయి, మార్కు, లూకా, యోహాను అని కనబడతాయి. కానీ రాసినటువంటి కాలాన్ని అనుగుణంగా మనం చూస్తే మార్కు సువార్తే మొట్టమొదటిగా రాయబడినటువంటి సువార్త. ఆ సువార్తని ఆధారంగా చేసుకొని మత్తయి, లూకాలు రాశారు అనేటువంటిది నిర్వివాదాంశం. వేదశాస్త్ర పండితులందరూ కూడా అంగీకరించేటువంటి సత్యం ప్రియులారా. కాబట్టి మొట్టమొదటిగా రాయబడినటువంటి సువార్త మార్కు గారి సువార్తే. దీనిని బట్టి ప్రియులారా మనం దేవునికి తప్పనిసరిగా వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియజేయాలి మార్కు గారిని బట్టి. కారణం ఏమిటంటే దేవుడు మార్కు గారి ద్వారా మనకి తన యొక్క సువార్తని, తన యొక్క జీవితాన్ని మనకి అందించటం జరిగింది. ఇంతకీ ఈ మార్కు గారు ఎవరు అంటే మనం అపోస్తుల కార్యాన్ని మనం చదవాలి. ఈ మార్కు గారి ఇంటిలోనే ఆదిమ క్రైస్తవ సంఘాలలో ఆదిమ క్రైస్తవ సంఘంలో పేతురు గారు ముఖ్యంగా
ఎక్కువగా ప్రార్థనా కూటములు నడిపించేవారు. వాక్యాన్ని మనం ఒక్కసారి చదువుకుంటే పిల్లారా, అపోస్తుల కార్యాలు 12వ అధ్యాయము 25వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుంటే ఈ విధంగా రాయబడి ఉంటుంది. ఏమని ఉంటుందంటే, బర్నబా సౌలులు తమ పనిని పూర్తి చేసుకొని మార్కు అను మారుపేలు గల యోహానుని వెంటబెట్టుకొని యెరూషలేము నుండి తిరిగి వచ్చరి. జాగ్రత్తగా ఆలకించండి. బర్నబా సౌలులు తమ పనిని పూర్తి చేసుకొని మార్కు అను మారుపేరు గల యోహానును వెంట పెట్టుకొని యెరూషలేము నుండి తిరిగి వచ్చరి. ప్రథమంగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అంటే, పౌలు గారి యొక్క సువార్త ప్రయాణాలలో మార్కు గారు ప్రథమంగా ముఖ్య భూమిక పోషించారు. ఇంకా లోతుగా ఈ మార్కు గారు ఎవరు అని మనం తెలుసుకోవాలి అంటే, ఇదిగో అపోస్తుల కార్యాలు 12వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుకుందాం. పేతురు ఇట్లు తెలుసుకొని మార్కు అను మారుపేరు గల యోహాను తల్లియగు మరియమ్మ ఇంటికి పోయెను. అక్కడ చాలామంది ప్రజలు చేరి ప్రార్థించుచుండిరి. ప్రియులారా, పేతురు గారు బంధించబడ్డారు హెరోదు చేత, చెరసాలలో వేయబడ్డారు. అంతకుముందే యోహాను సోదరుడగు యాకోబును బంధించి చెరసాలలో వేసి చంపివేశారు. మొట్టమొదటి వేదసాక్షి అపోస్తులలో యోహాను సోదరుడు అంటే యాకోబు గారండి. ఆయన పట్టి చంపివేసిన తర్వాత ప్రజలలో అది ఆనందం తెచ్చిందని తెలుసుకొని పేతురు గారిని కూడా పట్టుకున్నారు చంపివేయడానికి. చెరసాలలో బంధించారు. కానీ అద్భుత రీతిగా దేవుడు దేవదూతలను పంపి పేతురు గారిని విడిపించారు. కారణం, సంఘము జాగరణతో కూడినటువంటి ప్రార్థన చేశారు పేతురు గారి కొరకై. ఈ సంఘం ఎక్కడ ప్రార్థన చేస్తుంది? ఇప్పుడు ముఖ్యమైన మాట, ఈ మార్కు గారి ఇంటిలోనే సంఘమంతా కూడా చేరి పేతురు గారి కోసం ప్రార్థన చేశారు. పేతురు గారు విడుదల పొందిన తర్వాత సంఘము తన కొరకై ఎక్కడైతే ప్రార్థన చేస్తున్నారో, తనకి పేతురు గారికి సంఘం ఎక్కడుండి ప్రార్థన చేస్తుందని తెలుసో అక్కడికి వెళ్ళారు సరాసరిగా. ఎవరిది ఆ ఇల్లు? ఇప్పుడు ముఖ్యమైన మాట, అపోస్తుల కార్యాలు 12వ అధ్యాయం 12వ వచనం. పేతురు గారు అట్లు తెలుసుకొని మార్కు అను మారుపేరు గల యోహాను తల్లియగు మరియమ్మ ఇంటికి పోయాను. అంటే మార్కు గారి ఇంటికి వెళ్ళాడు. అక్కడ చాలామంది ప్రజలు పోగొయ్యి ప్రార్థన చేయుచుండిరి. ప్రియులారా, సువార్తికుడైన మార్కు గారు మనకి సువార్తలలో మొదటి సువార్తను మాత్రమే అందించలా. ఆయన ఇల్లు, ఆయన కుటుంబము ఆదిమ క్రైస్తవ సంఘానికి దేవాలయం, పరిశుద్ధాలయం. తన తల్లి పేరు మరియమ్మ, మార్కు గారి తల్లి పేరు మరియమ్మ. ఆ తల్లి క్రైస్తవులందరినీ కూడా ఒక చోట చేర్చి ప్రార్థనలో బలపరచింది. దీన్ని బట్టి మనకేమర్థమవుతుంది? మార్కు గారు బలమైన దృఢమైనటువంటి విశ్వాసాన్ని పొందుకున్నారు చిన్న వయసు నుండి కూడా. ఈయన పేతురు గారికి అత్యంత ప్రియమైన శిష్యుడు. పేతురు గారికి ఈయన కుమారునితో సమానం, పుత్రునితో సమానం. అంటే ఆత్మీయమైనటువంటి విషయంగా మాట్లాడుతున్నాను. ఒకసారి మనం పేతురు గారు రాసినటువంటి మొదటి లేఖ 5వ అధ్యాయంలో 12వ వచనాన్ని చదువుకుంటే ఈ విధంగా రాయబడి ఉంటుంది. 13వ వచనాన్ని చదువుతున్నాను. పేతురు రాసిన మొదటి లేఖ 5వ అధ్యాయం 13వ వచనము. మీ వలె ఎన్నుకొనబడిన బాబిలోనియాలోని దైవ సంఘము కూడా మీకు శుభాకాంక్షలు అందజేయుచున్నది. ఎవరు చెప్తున్నారు? పేతురు గారు రాస్తున్నారు లేఖలో. మీ వలె ఎన్నుకొనబడిన బాబిలోనియాలోని దైవ సంఘము కూడా మీకు శుభాకాంక్షలు అందించుచున్నది. అట్లే నా కుమారుడు మార్కు కూడా మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాడు. అంటే మార్కు గారు పేతురు గారితో ఉన్నారు. ఆశ్చర్యం ఏంటంటే, మార్కు గారు ప్రియులారా పేతురు గారితో సువార్త ప్రయాణాలకు వెళ్ళారు. అదేవిధంగా పౌలు గారితో కూడా సువార్త ప్రయాణాలకు వెళ్ళారు. పౌలు గారితో సువార్త ప్రయాణాలకు వెళ్ళారు అని మనకి మార్కు సువార్త 12వ అధ్యాయం 25వ వచనంలో మనం ఇందాక చదువుకున్నాం. మరొకసారి చదువుతాను మీకోసం. బర్నబా సౌలులు
తమ పనిని పూర్తి చేసుకొని మార్కు అను మారుపేరు గల యోహానును వెంట పెట్టుకొని యెరూషలేముకు తిరిగి వచ్చరి సువార్త ప్రయాణాన్ని ముగించుకొని తిరిగి వస్తున్నారు. మరొక సందర్భంలో అపోస్తల కార్యాలు 13వ అధ్యాయం 13వ వచనాన్ని చదువుకుందాం. ఏమని రాయబడి ఉంది? పౌలును అతని తోటివారును పాంఫో నుండి సముద్రయానము చేసి పంపీలియాలోని పెర్గాకు వచ్చరి. కానీ యోహాను వారిని అక్కడ దిగవిడిచి యెరూషలేమునకు తిరిగిపోయాను. యోహాను అనే మారుపేరు గల మార్కు గారు ప్రియులారా, మనకి బైబిల్ మనకి ఏమి నేర్పిస్తుందంటే పౌలు గారి యొక్క 2 సువార్తా ప్రయాణంలో ఉన్నారు. కానీ మధ్యలో ఆయన తిరిగి వెళ్ళారు. ఏంటో మనకు కారణం తెలియదండి. కాబట్టి దానిని బట్టి బర్నబా సౌలుల మధ్యలో కొంచెం వివాదం వచ్చింది. కాబట్టి ఆ తరువాత సువార్త ప్రయాణంలో పౌలు గారు బర్నబాని కానీ మార్కును కానీ వెంట పెట్టుకొని వెళ్ళేదానికి బదులుగా పౌలు గారు సిలాసును వెంట పెట్టుకొని వెళతారు. కొంచెం చిన్న వివరణ అండి మీకు ఇస్తున్నాను. అయితే ఈరోజు మనం ధ్యానం చేసేది మార్కు గారి యొక్క పండగ గురించి. కాబట్టి మార్కు గారి గురించి లోతుగా తెలుసుకోవటానికి ప్రయత్నం చేద్దాం పిల్లారా. ఒకటి మనకు అర్థమయ్యింది ఏమిటి? మార్కు గారి యొక్క కుటుంబం ఆదిమ క్రైస్తవ సంఘానికి దేవాలయంలాగా ఉపయోగపడింది. దానికి ఇల్లు. మార్కు గారి యొక్క తల్లి పేరు మరియమ్మ. మార్కు గారి యొక్క సహోదరుడు బర్నబాసు అంటారు వేదశాస్త్ర పండితులు. ఈ కుటుంబం అంతా కూడా దేవుని తెలుసుకొని దేవుని కొరకే తమను తాము అంకితం చేసుకున్నారు. మార్కు గారు పౌలు గారితో పాటు సువార్త ప్రయాణాలకు వెళ్ళారు. పేతురు గారికి కూడా చాలా సహకారిగా ఉన్నారు. కాబట్టి మార్కు గారికి యేసు ప్రభువు గురించి తెలిసేటువంటి అవకాశాలు చాలా ఎక్కువ. ఇంకా చాలామంది వేదశాస్త్ర పండితులు ఏమంటారంటే యేసు ప్రభు బంధించబడినప్పుడు మార్కు గారు అక్కడ ఉన్నారంటండి. ఉదాహరణకి మార్కు సువార్త 14వ అధ్యాయం 51వ వచనంలో పలకబడినటువంటి ఒక యువకుడు గురించి మనం చదువుకుంటాం. మీకు చదివి వినిపిస్తానండి. మార్కు సువార్త 14వ అధ్యాయం 51వ వచనాన్ని చదువుతున్నాను. యువకుడు ఒకడు తన శరీరము పైన నార వస్త్రము వేసుకొని యేసును అనుసరించుచుండెను. ప్రజలు అతనిని బంధింప ప్రయత్నించరి. కానీ అతడు దానిని వదిలిపెట్టి వస్త్రహీనుడై వాళ్ళ యొద్ద నుండి పారిపోయాను. ఈ యువకుడు ఎవరో కాదు, మార్కే అని చెబుతారు వేదశాస్త్ర పండితులు చాలామంది ప్రియులారా. కాబట్టి మీకు అసలు మార్కు గారు ఎవరు అని కొంచెం అర్థమై ఉంటుందండి. ఇంకా లోతుగా వెళ్ళదలుచుకోలేదు, చాలా క్లిష్టంగా ఉంటుందండి. ఇప్పుడు మార్కు గారు మార్కు సువార్తను రాశారు. ఇది వేదశాస్త్ర పండితులందరూ కూడా ఒప్పుకునేటువంటిదే. మార్కు సువార్తని వేదశాస్త్ర పండితులు అనేది ఏంటంటే అన్ని సువార్తల కంటే కూడా మొట్టమొదటిగా రాయబడిన సువార్త అని చెప్తారు. ఇప్పుడు మనం మార్కు గారు సువార్త ప్రచారం ఎక్కడెక్కడ చేశారు? యేసు మరణించి ఉత్థానమైన తర్వాత ఆయన ప్రియులకు దేవుని అలెగ్జాండ్రియా ప్రాంతంలో దేవుని యొక్క సువార్తని బిషప్ గారిగా ఉండి వేదశాస్త్రాన్ని బోధించారు, దేవుని యొక్క సువార్తను బోధించారు. పౌలు గారి పిల్లలు వివిధ సందర్భాల్లో మార్కు గారి గురించి మాట్లాడతారు. ఉదాహరణకి మనం చదువుకుంటే ఎఫెసులో వివిధ ప్రాంతాలలో ఆయన మాట్లాడతారు మార్కు గారి గురించి. చివరికి వీరు ప్రియులారా క్రీస్తు శకం 74లో మరణించారు అనేటువంటిది మనకు అంది వస్తున్నటువంటి సమాచారం. ఈ మార్కు సువార్తను తన యొక్క సువార్తని ఆయన క్రీస్తు శకం 61 నుండి 70 కాలంలో రాశారు. ఇప్పుడు మీకు మార్కు సువార్తను గురించి కొన్ని విషయాలు కొన్ని మాత్రమే తెలియజేయటానికి ప్రయత్నం చేస్తాను. మార్కు సువార్త అన్నిటికంటే కూడా మొట్టమొదటిది, సువార్తల 4 కూడా అతి చిన్నది. మనకి మార్కు సువార్తలో స్కెలెటన్ మాత్రమే కనబడుతుందండి. ముఖ్యమైనటువంటి ఘట్టాలు కనబడతాయి మనకి యేసుప్రభు జీవితంలో. నెంబర్ 1 అదనమాట. రెండవది ప్రియులారా, మార్కు సువార్తలో మనకి యేసుప్రభు యొక్క ప్రేమ, కనికరం, దయ, మానవత్వం ఎక్కువ కనబడుతుందండి. ఆయనలో ఉన్నటువంటి మానవత్వం మనకి ఎక్కువ కనబడుతుంది. మార్కు సువార్తలో మనకి యేసుప్రభు యొక్క శ్రమలు, ఆయన పడినట్టు వివిధ రకాలైన బాధలు మనకు కనబడతాయి.
ఒక మనిషిగా ఆయన అనుభవించిన శ్రమలు మనకు కనబడతాయి. ఆ తర్వాత మార్కు సువార్తలో మాత్రం మనకు కనబడేది మెస్సయ్య పరమరహస్యం. దీన్ని ఇంగ్లీష్లో మెస్సయానిక్ సీక్రెసీ అంటారు. యేసుప్రభు ఒక అద్భుతం చేసిన తర్వాత వాళ్ళతో ఏమంటాడంటే, అద్భుతాన్ని పొందినటువంటి వారితో, మీరెవరితో చెప్పమాకండి, డోంట్ టెల్ ఎనీబడి, ఎవరికి చెప్పమాకండి, రహస్యంగా ఉంచండి అని చెప్తారు. అదేవిధంగా యేసుప్రభు మెస్సయానికి ఇమ్మీడియసీ గురించి కూడా మార్కు గారు రాస్తారు. యేసుప్రభు యొక్క వెంటనే ఇమ్మీడియట్లీ అనే పదం కూడా ఎక్కువగా వాడతారు. అంటే మార్కు సువార్తలో ఆ రక్షణ కొరకే తొందర ఎక్కువ. తొందర అనాలా, ఇంకా ఒక పదం ఏదైనా మంచి పదం ఉంటే చాలు, ఆ ఆతురత ఎక్కువ. మార్కు సువార్తలో ఆ రక్షణ కొరకై ఉన్నట్టు ఆతురత ఎక్కువగా ఉంటుంది. మార్కు సువార్తలో ఉన్నట్టు వెంటనే అనే పదాలు మనకి వేరే సువార్తల్లో కనబడవు. ఇంగ్లీష్లో అయితే బాగుంటుంది, ఇమ్మీడియట్లీ అనే పదాలు కానీ ఎక్కువగా. దాని అర్థం ఎందుకు వాడారు ఆయన అంటే, రక్షణ దగ్గరకు వస్తుంది, వీ హ్యావ్ టు హర్రీ, మనం ఆతురత పడాలి రక్షణ కొరకై అనే దాన్ని మనకు చూపిస్తారు. ఆ తరువాత ప్రియులారా, ఈ మార్కు సువార్తలో సెంట్రల్ పాయింట్ ఏంటంటే, పేతురు గారు యేసుప్రభుకి దైవత్వాన్ని ప్రకటించటం. సిజరియా ఫిలిప్పు ప్రాంతంలో మనుష్య కుమారుని గురించి ప్రజలేమనుకుంటున్నారు అన్న తర్వాత, మీరేమనుకుంటున్నారు అన్నప్పుడు, పేతురు గారు, పిల్లారా, నీవు సజీవ దేవుని కుమారుడైన క్రీస్తువు అని పలుకుతారు. ఇది మార్కు సువార్తకి సెంట్రల్ పాయింట్ అన్నమాట. అక్కడి నుంచి యేసుప్రభు యొక్క యెరూషలేముకు ప్రయాణమై వెళతాం ప్రారంభిస్తారండి. యెరూషలేముకు వెళ్ళి అక్కడ శ్రమలు పొంది మరణించి 3వ నాడు ఉత్థానం అవుతాడు. మార్కు సువార్తలో ఎక్కువ భాగం యేసుప్రభు యొక్క శిలువ శ్రమలు ఉంటాయండి, ఎక్కువ భాగం ఉంటాయి. తద్వారా ఆయన మన కొరకై యేసుప్రభు ఎన్ని శ్రమలు పొందారు, ఆయన త్యాగం ఎంత గొప్పది అని నిరూపించటం మార్కు గారి యొక్క ప్రధానమైన ఉద్దేశం. ప్రియులారా, దేవుని వేడుకుందాం. ఈ రోజున ఎంత గొప్ప పునీతుని యొక్క పండగను మనం చేసుకుంటున్నాం. మార్కు గారు మొట్టమొదటి సువార్తను మనకు అందించారు. ఆయన సువార్త అంతటిలో కూడా శిష్యునికి ఉండవలసిన సవాళ్ళు, ఎటువంటి సవాళ్ళను ఎదుర్కొంటాడు, ఎటువంటి సవాళ్ళు నిలదొక్కుకోవాలి అనే వాటి గురించి మనం చూస్తామండి ఎక్కువగా. కాబట్టి దేవుని వేడుకుందాం. ఈ శిష్యరికములో క్రీస్తు శిష్యులంగా మనం ఉండగా, మార్కు గారి వలె మనము కూడా ప్రాణాలు తెగించి ప్రభువు కొరకే జీవించేటువంటి వారముగా ఉండటానికి ప్రయత్నం చేద్దాం. అందుకు కావాల్సిన శక్తిని ప్రసాదించమని వేడుకుందాం. అలెగ్జాండ్రియా ప్రాంతంలో మార్కు గారు మరణించినా కానీ, క్రీస్తు శకం 9వ శతాబ్దంలో మార్కు గారి యొక్క పవిత్ర అవశేషాలని ఇటలీ దేశంలో ఉన్నటువంటి వెనిస్ అనేటువంటి నగరంలోకి తీసుకొని వచ్చి పునీత మార్కు గారి దేవాలయంలో భద్రపరిచారు. ఇప్పటికి కూడా నేను 2 సార్లు వెళ్ళాను అక్కడికి. చాలా సుందరమైన దేవాలయం, అక్కడ భద్రపరిచారు. వారి యొక్క పవిత్రమైనటువంటి దేహం అవశేషాలు అక్కడ ఉన్నాయి. నేను స్పెషల్ పర్మిషన్ తీసుకొని అక్కడికి వెళ్ళి చూశాను కూడా. ఎవరు లేకుండా దాన్ని కాపాడే ఆయన ఆ ఫాదర్ గారు, నేను ఒంటరిగా ఒకసారి చూస్తాను ఇలాగా, నేను వీడియో కూడా తీశానండి. చాలా సుందరమైన దేవాలయం ప్రియులారా. ఒకవేళ మీరు ఇటలీ వెళితే, వెనిస్ నగరానికి వెళితే, ఆ పరిశుద్ధుని యొక్క పవిత్ర పార్థివ దేహాన్ని చూడటానికి ప్రయత్నం చేయండి. తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. మార్కు గారి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా దేవుడు మనం దీవించాలని వేడుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమమయుడా, ఈనాడు పునీత మార్కు గారి యొక్క మహోత్సవాన్ని కొనియాడుకుంటుండగా, ముఖ్యంగా మీరు పునీత మార్కు గారిని మాకు ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు ప్రభుగా. మొదటి సువార్తను రాశారు, ఆదిమ క్రైస్తవ సంఘాలకు వారి కుటుంబాన్ని ఆలయముగా మార్చారు. మీకు స్తోత్రాలయ్యా. గొప్ప మనిషి, గొప్ప పునీతుడు, గొప్ప సువార్తికుడు, 4 సువార్తలలో మొట్టమొదటి సువార్తికుడు. తండ్రి, ఈ రోజున వారు ఏ విధముగా నిన్ను మెస్సయ్యాగా అంగీకరించారో మేము కూడా నిన్ను మెస్సయ్యాగా అంగీకరించి మా రక్షకునిగా స్వీకరించి ఆ రక్షణ కొరకే ఆతురతతో ఎదురు చూసే బిడ్డలంగా మమ్మల్ని దీవించండి నాయన. మాలో ఉన్నటువంటి బలహీనతలను తొలగించి
మార్కు గారు ఏ విధంగా నీ కొరకై జీవించారో, నీ కొరకై మరణించారు, అటువంటి కృపను మాకు కూడా దయచేయండి ప్రభువా. ప్రభువా, ఈ సందర్భంగా ఈ వాక్య పరిచయలో పాల్గొనని బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. ముఖ్యంగా ప్రభువా, అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. నీ గాయపడిన హస్తాలతో తాకండి ప్రభువా. నాయన, ఈ రోజు నుండి మేము ఒక 45 మందిమి యెరూషలేము యాత్ర చేస్తుండగా, ఇజ్రాయెల్ దేశం వెళుతుండగా, పాలస్తీనా దేశాన్ని వెళుతుండగా మీరు మాకు తోడుగా నడవండి ప్రభువా. మీ సహాయం మాకు కావాలి ప్రభువా. మీ తోడు మాకు కావాలి. ఈ ఇజ్రాయెల్ దేశం యొక్క యాత్ర పవిత్రంగా జరగడానికి, నీ పవిత్రమైన స్థలాలన్నింటిని చూడటానికి, మా యొక్క విశ్వాసాన్ని బలపరచుకోవటానికి మాకు శక్తినివ్వండి. తో ప్రయాణిస్తున్నటువంటి 45 మంది విశ్వాసులను దీవించండి నాయన. ఎటువంటి ఆటంకాలు లేకుండా ప్రభువా, నీ పుణ్యమును సందర్శించుకొని తిరిగి వచ్చేలాగా మమ్మల్ని దీవించండి. ఈ యొక్క 10 రోజుల పాటు మేము ప్రయాణిస్తుండగా ఆ వీడియోలని భక్తులకి నేను యూట్యూబ్ ద్వారా చూపిస్తూ ఉండగా మీరు మాకు సహాయం చేయమని, ఎటువంటి లోటుపాట్లు జరగకుండా మమ్మల్ని కాపాడమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్ర ఆత్మ మిమ్ము మీ కుటుంబాలను చల్లగా దీవించి ఆశ్రయించి కాపాడుదురుగాక, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్ము దీవించుగాక, ఆమెన్.